అందరికీ నమస్కారం. నా నేమ్ దివ్య దిలీప్. నా నేమ్లోనే ఉంది మా హస్బెండ్ నేమ్. సో నేను ఒక హౌస్ వైఫ్ని. అందరికీ హౌస్ వైఫ్ అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ చిన్న చూపు వచ్చేసి ఉంటుంది. బట్ మా ఎఫర్ట్ చాలా ఉంటుంది. ఇల్లు ఇంత నీట్గా మెయింటైన్ అవుతుంది, హస్బెండ్ బయటికి వెళ్ళి వస్తున్నారు, అటైర్ అంతా అంత నీట్గా మెయింటైన్ అవుతుంది అంటే దాని వెనక మా ఎఫర్ట్ చాలా ఉంటుంది. మేము ఇంట్లో ఖాళీగా అస్సలు ఉంటాం. మ్యారేజ్కి ముందు నేను కూడా వర్కింగ్ ఉమెనే. బట్ మ్యారేజ్కి ముందు ఎలా ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మమ్మీ మొత్తం వర్క్ అంతా చేస్తే మనం జస్ట్ లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి వచ్చేస్తాం వర్క్ చేసుకుని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అలా కాదు, మేము ఇద్దరం అయిపోయాం ఇంట్లో. సో వర్క్ అంతా నా మీద పడిపోయింది, బర్డెన్ అయిపోయింది నాకు. ఎలా అంటే మొత్తం ఇంట్లో వర్క్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. అది నాకు వీకెండ్స్లో కూడా నాకు అసలు ఖాళీ అనేది ఉండేది కాదు. ఇంకా మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, బట్ అయినా నాకు ఖాళీ ఉండేది కాదు. సో అది ఏం జరిగింది, కొన్నాళ్ళకి నేను బక్కగా అయిపోయాను. అయితే మా హస్బెండ్ అన్నారు, నువ్వు ఇంకా ఆఫీస్ మానే, వద్దు ఇంకా డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం, నువ్వు ఆఫీస్ మానే అని చెప్తే మానేసా. ప్రజెంట్ నేను ఖాళీగానే ఉంటున్నాను. బట్ ఈ లోపల మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అంటే ఎందుకంత ఖాళీగా ఉంటావు, నేను ఎక్కడ ఖాళీ ఉన్నాను, ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు అసలు ఖాళీ ఉండదు. చాలా వర్క్ ఉంటుంది నాకు ఇంట్లో, అస్సలు ఖాళీ ఉండదు. బట్ అది బయట వాళ్ళకి తెలియట్లేదు. హౌస్ వైఫ్ అంటే ఎప్పుడు ఖాళీనే, ఇదే వాళ్ళ ఫీల్. సో నాకు మా మమ్మీ కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు, ఎందుకు ఇలా హౌస్ వైఫ్ ఇలా అందరూ అనే మాటలు నేను బ్రెయిన్కి తీసుకుంటున్నావు, అట్లీస్ట్ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో, సో దట్ నువ్వు ఎంగేజ్ చేసుకుంటావు కదా అని చెప్పి చెప్తున్నారు. ఓకేలే అనుకున్నాను, కానీ ఇలా ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది, ఫ్యామిలీ వాళ్ళు ఎలా అనుకుంటారో ఎలా తీసుకుంటారో ఇవన్నీ తెలియదు కదా. సో మా హస్బెండ్ అడిగా ఒకరోజు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి అంటే ఓకే నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, నువ్వు ఏం చేసినా దానికి నేను సపోర్ట్ చేస్తా అన్నారు. సో ఇంత సపోర్టివ్ హస్బెండ్ వచ్చినప్పుడు ఇంకా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనల్ని ఎవడాపేది అని చెప్పి ఓకేలే అని చెప్పి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో దట్ నాకంటూ కొంత ఇమ్మీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అవ్వదు, బట్ నాకంటూ కొంచెం ఇన్కమ్ వస్తుంది, నన్ను నేను ఎంగేజ్ చేసుకోగలుగుతాను, నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకోగలుగుతాను. ఎవరైనా ఏమైనా అడిగినా సరే ఓకే నేనేం ఖాళీగా లేను, నేను ఏదో ఒకటి చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని ఫైనల్గా ఫిక్స్ అయ్యా. దానికి నేను 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేనైతే నా 100% ఎఫర్ట్ పెట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇందులో షేర్ చేస్తా, మిమ్మల్ని అయితే 100% ఎంగేజ్ చేస్తా. సో దీనికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.